నా పేరు విజయసారథి, వట్టి చెరుకూరు, బృందావన పిరమిడ్ ధ్యానాశ్రమం. ఇక్కడలాగా అక్కడ అంటే విడివిడిగా ఉంటాయి, 2 పిరమిడ్స్ ఉంటాయి. కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. కింద 14, పైన 13 సైజు. 2011 నుంచి ఉన్నాను నేను ఇందులో. ఈరోజు డాక్టర్ గారు అమెరికా నుంచి వచ్చారు. వారిది ఒంగోలు గ్రామంలో, ఒంగోలు ప్రకాశం జిల్లా సంతనూతలపాటు ఒరిజినల్గా అది. వారు ఉంటుంది, ఇప్పుడు డాలస్లో ఉంటున్నారు. ఎండి జనరల్ మెడిసిన్, ఆయన డాక్టర్. మంచి ప్రాక్టీస్లో ఉండగా ఇక్కడికి రావాలనుకున్నారు. వారి లైఫ్ జర్నీ చూస్తే కొద్దిగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. వాళ్ళ ఫాదరు, వాళ్ళు 11 మంది 12 మంది సంతానం ఉంటారు. ఈ చిన్నవాడు. ఆయన గుంటూరులో ఒక ఫెర్టిలైజర్ షాప్ మొదలుపెట్టారు ముందు. అది అప్పట్లో క్రైసిస్ వచ్చింది. వారు పెట్టినప్పుడు నాకు తెలిసి యాక్టర్లు, డాక్టర్లు అందరూ వేసి, నేను కూడా వేసినవాడిని. కాటన్ అప్పట్లో క్వింటాల్ 300 కాడికి అమ్మారు. పండటం బాగానే పండింది, కానీ ఎకరానికి నాకైతే లాస్ రాలేదు. 3000 ఆ రోజు 10 క్వింటాలు పండితే MCU5 అని ఉండేది. 10 క్వింటాలు పండితే 3000 వచ్చేది. 3000 సరిపోయింది. ఆ టైంలో రైతులు లాస్ పోయి వీరు అప్పుడు పెట్టుంటారు. ఆ డబ్బులన్నీ వెళ్ళిపోయాయి. ఇచ్చిన డబ్బులు అప్పులు తీసుకెళ్ళారు, ఇవ్వలేదు. అది ఏం చేయాలో తెలియక మళ్ళీ ఒంగోలు వెళ్ళి ఆయన BSc చదువుకున్నారు. అప్పుడు ఒక స్కూలు మొదలుపెట్టారు, ఒక 20 మంది స్టూడెంట్తో. ఒక 6-7 సంవత్సరాల్లో అది 650 మంది స్టూడెంట్స్ అయ్యారు. అంత బాగా నడిపారు. వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళందరూ అక్కడ ఉంటారు, అమెరికాలో. అప్పుడు ఎప్పుడో ఒక లెటర్ పెట్టుంటే 12 సంవత్సరాల తర్వాత అమెరికా వచ్చేయండి, మేము అవకాశం ఇస్తున్నామంటే వీరు ఈ స్కూల్ వేరే వాళ్ళకి అమ్మేసి అమెరికా వెళ్ళిపోయారు. ప్రతిదీ 12 సంవత్సరాలు నడుస్తూ వచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత BSc చదివిన వారు ఏం చేయాలో అర్థం కాక 40 సంవత్సరాల వయసులో మళ్ళీ ఇండియా వచ్చి కోలార్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి, ఆ రోజుల్లో ఒక 3-3.5 లక్షలు కట్టి మళ్ళీ మెడికల్లో జాయిన్ అయ్యారు. వీరి దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ పక్క కాలేజీలో MBBS జాయిన్ అయితే, వీరు మళ్ళీ వచ్చి కోలార్ జాలప్ప మెడికల్ కాలేజీలో మెడికల్ జాయిన్ అయ్యారు, MBBS. అంటే వీళ్ళ ప్రొఫెసర్లు ఈయన వయసు కన్నా తక్కువ అనమాట. 26-27 సంవత్సరాలు వాళ్ళ ప్రొఫెసర్లు అయితే, ఈ 40 సంవత్సరాల్లో MBBS జాయిన్ అయ్యి. మేము మొన్న వెళ్తే ఆశ్చర్యంగా ఉంది నాకే, ఎందుకంటే అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ కూడా క్లాసెస్ చెప్పించుకున్నారు ఈయన చేత. ఈయన ఎక్కడ బెంచ్ మీద కూర్చొని చేశారో అక్కడ మెడికల్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ వచ్చి వీరు చెప్పేది అంతా విని ఆశ్చర్యపోయారు. అక్కడ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళి MBBS మంది అక్కడేం పనికిరాదు, స్టెప్పులు రాయాలి, 4 స్టెప్పులు రాయాలి. 50 సంవత్సరాలకి MD జనరల్ మెడిసిన్ కంప్లీట్ చేశారు. చూడండి, అప్పటి వరకు పైసా లేదు. ఎమ్మటి ఉండే స్కూల్ తాలూకా వచ్చినాయన్నీ అయిపోయినాయి. వాళ్ళ అన్నయ్య వాళ్ళు కొంత సహకరించారు, కొంత వీరే కష్టపడి, వాళ్ళ ఆవిడ బాగా కష్టపడి వీరిని ముందు చదువుకునేటట్టు చేయగలిగారు. ఆవిడకి ఎడ్యుకేషన్ ఏం లేదు, అయినా సరే తిప్పలు పడ్డారు. అక్కడి నుంచి ఆయన వృత్తిలో 50 సంవత్సరాలకి అయిపోయి అప్పుడు మొదలుపెట్టారు అక్కడ వైద్యం చేయటం. దాంతో మళ్ళీ ఒక 64, 65 అంటే 68 అనుకుంటాను ఇప్పుడు. మొన్నటి దాకా ఇప్పుడు వృత్తి చేస్తూనే ఆయన చిన్మయ మిషన్ పరంపరలో ఆయన సత్యసాయి డివోటీ. మామూలుగా వారు కాలం చేసిన తర్వాత గురువులు లేరే అనుకుంటే ఎత్తుక్కుంటే, చిన్మయ మిషన్ పరంపరలో స్వామి బోధానంద సరస్వతి గారని అక్కడ అమెరికాలో డెట్రాయిట్ ఆశ్రమం ఉంది వాళ్ళది. దానిలో ఆయన అడిగితే ఇక్కడికి వచ్చేయాలి కానీ నేను విడిగా ఎట్లా చెప్తాను అది ఇదంటే, ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ అనుకోకుండా నేచర్ ఏం చేసిందంటే అక్కడ ఉద్యోగం ఇచ్చేటట్టు చేసింది. ఆ ఉద్యోగం చేసుకుంటూనే వాడి ఆశ్రమంలో వారికి సేవ చేస్తూ భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలన్నీ నేర్చుకుంటూ గీతా ప్రసాదం అని గేయ భగవద్గీత రాశారు చక్కగా. ఆయన సహజంగా కవి,
పొద్దున్నే రోజు ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది. ఒక్కటే పెడతారు, ఎక్కువ పెడితే మళ్ళీ మనకు చదివి ఓపికలు తీరికలు లేవు కదా అని ఏకుందామని కళ్ళు మంచం మీద నుంచి లేవగానే పెన్ను తీసుకుంటే లోపల నుంచి వస్తూ ఉంటుంది. దాన్ని మనకు ఒక మెసేజ్ రూపేణా పెడతా ఉంటారు. ఇప్పుడు బాగా ఇన్కమ్ సోర్స్ ఉన్న టైంకి అక్కడ వారానికి ఒకరోజే మనం చేయగలం. ఏది మెడిటేషన్ క్లాసెస్ కానీ ఏమన్నా కానీ నేను వెళ్ళాను, నాకు అక్కడ పరిచయం అయ్యారు. వారానికి ఒక్కరోజే ఉంటుంది, సండే కానీ ఫ్రైడే కానీ పెడతారు. తర్వాత ఎవరి పనులను చూసుకుంటారు. ఈయనకి నాకు పిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాగా సెటిల్ అయ్యారు వాళ్ళు. ఒకళ్ళు లాయర్, ఒకళ్ళు డాక్టరు, అల్లుళ్ళు కూడా బాగా సెటిల్ అయ్యారు. మరి ఇండియా వస్తే ఏమన్నా గట్టిగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఊరక ఈ 2-3 నెలల కోసమని వచ్చారు. వస్తే నాకేదో మెడిసిన్స్ అవసరమై అక్కడి నుంచి సప్లిమెంట్స్ అంటే మనకి విటమిన్స్ కావాలి. మన ఆహారంలో ఏమీ లేవు, అంత కెమికల్ తప్ప మనం తినే ఆహారం. ఎందుకంటే భూమే కెమికల్ అయిపోయింది కాబట్టి దాని నుంచి వచ్చే ప్రతి ఆహారం మనం మందుల్లో నుంచి వచ్చింది కాబట్టి కెమికలే. ఒంటికేమీ జతపట్టలేదు, పడినట్టే ఉంటుంది. నాలుకేమో ఉంటుంది. తిన్నాక రకరకాల జబ్బులతోటి డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు వైద్యం వాళ్ళు చేస్తారు. వైద్యం దాని వైద్యం, మన శరీరాలు దాని శరీరాలు. ధ్యానంలో తగ్గించుకుందామని వస్తారు. అటు ఇటు కాకుండా కుక్కర్ కనుక పొయ్యి మీద పెట్టి 3 కుక్క విజిల్స్ వస్తే కానీ అన్నం ఉడకదు. ఒక విజిల్ వేసి ఎట్ట ఉడకదు. ఈ ధ్యానం కూడా అట్నే ఉంటుంది. మరి ఈరోజు అక్కడి నుంచి గుంటూరు నుంచి వచ్చారు. 3 గంటలు 4 గంటలు చెప్పించుకోవాల్సింది సాఫీగా 11ంటికి వస్తే, వచ్చినాక ధ్యానం చేస్తే 11:30కి మొదలు పెడితే ఇప్పుడు 1 గంటన్నర చెబితే మనకి ఏం ఎక్కిద్ది? ఆధ్యాత్మిక మార్గంలో అన్నిటికన్నా ఆధ్యాత్మిక మార్గంలో ఏం కావాలి అంటే, ఫిజికల్ లైఫ్లో ఏమవుతుందంటే డబ్బులు లాస్ అవుతాం, రిలేషన్ లాస్ అవుతాం టయానికి మొదలు పెట్టకపోతే. ఆధ్యాత్మిక మార్గంలో టయానికి కనుక సమయపాలన అంటే ఇక్కడ రావటమే కాదు, ఇంట్లో ధ్యానం చేసుకోకపోవటం కానీ, లేకపోతే ఒకరోజు చేసి రేపు చేద్దాం అనుకోవటం కానీ, ఇలాంటివి జరిగినందువల్ల కొన్ని జన్మల పాటు లాస్ అవుతాం, కొన్ని జన్మలు పోతాయి. ఈ చొక్కా జరిగితే కొత్త షర్ట్ వేసుకుంటాం, ఆ షర్ట్ వేసుకున్నాక మళ్ళీ ఇదే లేజినెస్ మొదలవుతే అట్లా కొన్ని జన్మలు పోతాయి అన్నమాట మనకు తెలవకుండా. దానికి కూడా చాలా రుజువులు ఉన్నాయి. చిన్నపిల్లలే ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ 6 సంవత్సరాల వయసులో కచేరీ చేశాడు. మేధావులందరూ కూడా నోరు తెరిచారు. అంటే పుట్టుకలో వచ్చింది. అట్లాగే మనం కూడా అంతే, ఆ అలవాటు ప్రకారమే మన పిల్లలు ప్రవర్తిస్తారు. అందుకని వారు ఏంటంటే ఇంకో 12 సంవత్సరాలు సర్వీస్ చేయాలి కాబట్టి భారతదేశంలో ఎట్లుంటుంది ట్రయల్ కోసం వచ్చారు. వచ్చినప్పుడు నేను ఆ మెడిసిన్స్కు సప్లిమెంట్స్ కోసం వారి ఇంటికి వెళ్ళినప్పుడు క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మరుసటి రోజు నాకు పౌర్ణమి క్లాస్ ఉంది పొర్నేపాడు. నేను ఆపాను, నేనే వచ్చి చెప్పాలి, ఎందుకంటే మనమే అది ఆర్గనైజ్ చేసాం చక్కగా దాన్ని. ఇది ఆపితే అది రేపు పౌర్ణమి అంటే రేపు స్టార్ట్ చేద్దామని చెప్పాను. పౌర్ణమి క్లాస్తో మొదలుపెట్టి రేపు 29 పౌర్ణమితో ఈ 2 నెలలు 50 రోజులు సుమారుగా 7,000 కిలోమీటర్లు తిరిగాం. 7,000 కిలోమీటర్లు ఆయనే డ్రైవర్ పెట్టి, ఆయనే కారు పెట్టి నన్ను ఎక్కించుకొని మొత్తం తిరిగారు. అన్ని కంటిన్యూ క్లాసెస్ చేసినప్పుడు ఆయనకి భారతదేశం వచ్చి ఇక్కడ ఒక ఆశ్రమం కట్టి వర్క్షాప్స్ నడిపి అసలు మనం వినూతన పద్ధతిలో ధ్యానం చెప్పటమే కాదు, వీరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే పరిపూర్ణ జీవన విధానాన్ని నేర్పకపోతే మనం ముందుకు వెళ్ళము అనే కాన్సెప్ట్ తోటి వస్తున్నారు. దయచేసి ఎవరు కూడా సమయం పాలించకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, అమెరికాలో ఎట్లా ఉంటుందంటే అక్కడ పెట్టుకున్న వాళ్ళు చేసిన ఒక్క 1 డే క్లాస్ అయినా సిన్సియర్గా ఉంటుంది. అక్కడ ఫుడ్ ఎవరు ఒకళ్ళు వండి పెట్టరు. పోట్లాగని ఇప్పుడు నా ఇంట్లో పెట్టారనుకోండి, నేను ఒకటి వండేస్తే తల ఒకటి ఐటమ్ అనుకొని ఒకళ్ళు కూర, ఒకళ్ళు పులిహోర, ఒకళ్ళు రైసు, ఒకళ్ళు పెరుగన్నం అలా తీసుకొచ్చి బెంచ్ వేసి స్టాల్ పెట్టేస్తాను. నేను కూడా వెళ్ళా కాబట్టి ఆడ ఒక 6 నెలలు ఉన్నప్పుడు చూశాను. నేను మా ఇంట్లో కూడా పెట్టాం. అక్కడ మా ఇంటికి ఒక 70-80 మంది పైన వచ్చారు, 100 మంది దాకా వర్జీనియాలో. ఆశ్చర్యపోయాడు మావాడు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకు 20 మంది కన్నా తెలియదు, నీకు ఎంతమంది ఇన్ని రోజుల్లో అంత 3 నెలల్లో ఎంతమంది పోయారు? ఏంటంటే ఇల్లు పట్టదని తక్కువ వచ్చారా, వదిలిపెడితే 400 మంది అవుతారు అని చెప్పాల్సి వచ్చింది. దీనిలో అంత మజా ఉంటుంది అన్నమాట. అందుకని దయచేసి ఈరోజు డాక్టర్ గారు వినేది వారు చెప్పేది చక్కగా అర్థం చేసుకొని
వారి అన్ని రకాల నిష్ణాతులు వైద్యపరంగా హెల్త్ పరంగా క్వశ్చన్ లేకుండా లాస్ట్లో అవసరమైతే క్వశ్చన్ అవర్ ఒక అర్ధగంట పెట్టుకుందాం. ఈలోపు జ్ఞానాన్ని తీసుకొని లాస్ట్లో క్వశ్చన్లు మొదలు పెట్టండి, తప్పులేదు. అడగాలి, కంపల్సరీగా అడిగితేనే వారు కూడా చెప్పగలుగుతారు. ఆయన ఎండి జనరల్ మెడిసిన్, అవుట్ ఆఫ్ ఫెయిల్ ఏం అడగవసరం లేదు. ఆయన తెలిసిన పరిధిలో వైద్యపరంగా చెప్తారు, యోగపరంగా చెప్తారు, ఆధ్యాత్మిక పరంగా చెప్తారు. కాబట్టి దయచేసి అడిగి, వారి పేరు డాక్టర్ ఆచార్య అనంత్ ప్రసాద్. ఎంత చెప్పి పేరు ఇప్పుడు చెబుతున్నారు. ఆచార్య అనేది వారి గురువు గారి దగ్గర విద్య నేర్చుకొని అయిపోయినాక, కంప్లీట్ అయినాక ఆయనకు వానప్రస్థం ఇచ్చి ఆచార్య అనే బిరుదునిచ్చి, ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, బయటికి వెళ్ళి సేవ చేయి, నువ్వు ఆశ్రమంలో ఉండాల్సిన పని లేదని పంపారు స్వామి బోధానంద సరస్వతి గారు. వారు అట్ట బయటికి నెట్టినందుకు ఈరోజు మనకి భారతదేశానికి అవకాశం వచ్చింది. కాబట్టి శ్రద్ధగా వినేసి తర్వాత చివరిలో పెట్టండి, 20 నిమిషాలు, టైం పెద్దగా లేదు కాబట్టి మనకి ఆయన చెప్తారు. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్.